మహాదాత విద్యా ప్రదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును కాకినాడ జిల్లాకు పెట్టాలని ఎంఎస్ఎన్ చార్టీస్ పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆదివారం ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నినాదంతోనే సెప్టెంబర్ 2న కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా నామకరణ సాధనా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యలింగ స్వామి నాయక్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెద్దలు గుత్తుల రమణ గారు, మల్లాడి మన మాలకొండయ్య గారు, పంపన్ రామకృష్ణ గారు, మన పంతటి రాజు గారు అని ఎంతోమంది పెద్దలందరూ కూడా ఈరోజు కార్యక్రమంకి హాజరవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం పంపన్ రామకృష్ణ గారు అన్నీ కూడా చాలా గుప్తంగా చెప్పారు ప్రెస్ మీట్ ద్వారా. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఆల్రెడీ గొప్ప గొప్ప పెద్దలందరూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు నోటీస్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది కాకినాడ జిల్లా కాదు, మన సత్యలింగ నాయక్ గారు జిల్లా పేరు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. మంచి ఆలోచన వచ్చింది, చాలా మంచి ఆలోచన. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెడతామని చెప్పి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు నిన్న కార్యకర్తలందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. నాయకులకి కార్యకర్తలందరూ కూడా ఆయన చెప్పిన దాంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ జనాల నుంచి రావాలి, కష్టపడి జనాల నుంచి వచ్చినవాడే నాయకుడు అని చెప్పేసి చెప్పాడు ఒక విషయం. అలాగే వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మల్లాడి సత్యలింగ స్వామి గారే. నిజంగా ఆయన ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు పడి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ ఇంటి పేరులకు ఉంచుకొచ్చే ఆస్తులు. కానీ ఆయన ఆశయం ఏంటంటే ఎంతోమంది విద్యార్థులు అవ్వాలి, ఎంతోమంది గొప్ప వ్యక్తులు అవ్వాలని చెప్పేసి కోరిక. ఆయన చనిపోయినా కూడా ఇన్ని సంవత్సరాలను కూడా ఆయన తెలుసుకోవడం కారణం కూడా ఎప్పుడు కూడా మంచి చేసేది పోదని చెప్పేసి కథలు చెప్పిన సామెత. కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయకర్ గారి జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. మరి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా సోదరులకు ముందుగా నా నమస్కారాలు. మరి ఆ మహానుభావుడు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మా దాత మహాదాత, అన్ని ఒక్క దానం కాదు, ఆ రోజుల్లో ఆయన కష్టపడి సంపాదించిన డబ్బంతా దానం చేసి ట్రస్ట్ పెట్టి, ఆ ట్రస్ట్ ద్వారా విద్యాబుద్ధులు నేర్చుకుంటే ఆ కుటుంబాలు బాగుపడితే ఆ జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో విద్యా సంస్థలు స్థాపించారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ సెంటర్ వరకు, అలాగే పాలిటెక్నిక్ ఈ చదువులకి. అలాగే ఆ రోజుల్లో తినడానికి ఉండడానికి కష్టమవుతుందని ఇక్కడ భోజనం చౌటరీ పెట్టి అక్కడ ఫ్రీ భోజనం పెట్టి ఉండడానికి అకామిడేషన్ ఇచ్చారు. అలాగే వేద పాఠశాలలు నిర్మించారు. వేద పాఠశాలలో చదువుకుని ఎంతోమంది పురోహితులు అభివృద్ధి చెంది వేదం మన సంస్కృతిని కూడా కాపాడుతున్నారు. ఈ రోజు కూడా ఈ పక్కన వేద పాఠశాల, ఈ పక్కన డిగ్రీ అన్నీ ఉన్నాయి. అలాగే గుళ్ళు, మన చొల్లంగి దేవాలయం, ఇవన్నీ కూడా ఆ దాత పెట్టిన ట్రస్ట్లో అప్పుల్లో ఉన్న ఆ ట్రస్ట్ మెంబర్లు కరెక్ట్గా ప్లాన్ చేసి ఎంతో చేశారు. చార్టీస్ అయితేనేమి, డిగ్రీ కాలేజ్ అయితేనేమి, పీజీ కాలేజ్ అయితేనేమి, అచ్చంపేట జంక్షన్లో, అలాగే వేద పాఠశాల, మరి అటువంటి మహానుభావుడు ఇలా వేద పాఠశాల నిత్యాన్నదానం కూడా ఈ ఎంఎస్ఎన్ చార్టీస్లో జరుగుతూ ఉంది. అంటే మేము అనేది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఇటువంటి మహనీయుడికి ఆ పేరు ఇచ్చి గౌరవం చేస్తే మేమందరూ కూడా ఈ కాకినాడ జిల్లాలో అందరూ కూడా చాలా ఆనందపడతామనే ఉద్దేశంతో ఈవేళ మీ ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఈవేళ చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాకినాడ అవ్వచ్చు, కొన్ని జిల్లాలు అవ్వచ్చు. ఇప్పుడు రాచరికాలు ఉన్నాయి, రాజ్యాలు పాలించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ఏంటంటే వాళ్ళ పూర్వవస్తులు అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. ఈయన సొంతంగా రంగూని వెళ్ళి ఆయన సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఈ విద్య మీద పెట్టి ఈ విద్యార్థులందరినీ కూడా చదువుకుంటే, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, చదువుకుంటేనే ఎవరైనా సరే ముందుకెళ్తారు, సామాజిక స్పృహ ఉంటుందని. అటువంటి వాక్తోడి వేళ మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు పేరు పెట్టాలని ముక్త కంఠంతో అన్ని సంబంధించి కూడా ఇక్కడ మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరుని నామకరణం చేయాలని మరి అనేక వర్గాల నుంచి, పూర్వ విద్యార్థుల నుంచి, కాకినాడ ప్రముఖుల నుంచి, పెద్దల నుంచి ఎప్పటి నుంచో నానుతూ వస్తుంది. మరి ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఒక మెమోరాండం జారీ చేసి నామకరణాని కోసం ఒక లాస్ట్ డేట్ అంటూ మరి ఇవ్వడం జరిగింది. అది మరి వచ్చే నెల సెప్టెంబర్ 2వ తారీఖు లాస్ట్ డేటు. ఆ రోజు కలెక్టర్ గారికి మరి కాకినాడ జిల్లాకు సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని మరి
మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆయన పేరు జిల్లాకు పెట్టాలని చెప్పి చాలా కాలంగా ఉద్యమం జరుగుతుంది. మిత్రులు అందరూ కూడా చాలాసార్లు ప్రభుత్వాన్ని తెలియజేశారు, ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేసిన విషయం నాకు కొంత పరిచయం ఉంది. మొన్న 26వ తేదీన మా రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా ఎన్నికైనటువంటి పివిఎన్ మాధవ్ గారు కాకినాడ వచ్చిన సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ సత్యలింగ నాయకర్ గారి విగ్రహానికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించాలనేటువంటి కార్యక్రమం తీసుకున్న సందర్భంగా కూడా స్థానికంగా ఉన్న పెద్దలందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ రిప్రజెంటేషన్ని కాకినాడలో జరిగిన మీటింగ్లో కూడా కొంత ముఖ్యమైన నాయకులతో డిస్కస్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వీరు చేసేటటువంటి పోరాటంలో మనం కూడా భాగస్వామ్యం